ప్రియులారా, మరి యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం కానీ గమనిస్తున్నట్లయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. రక్షింపనేరకు ఉండునట్లు యెహోవా హస్తము, దేవుడు అంటున్నాడు, నా హస్తం కురుచు కాలేదు, చిన్నవి కాదు నా యొక్క చేతులు. అంతేకాకుండా విననేరకు ఉండునట్లు నా చెవులు మందంగా లేవు అంటున్నాడు. హస్తాలు కుర్చుగా లేవంట, చెవులు మందంగా లేవంట. ప్రాబ్లం ఏంటి మరి అన్నట్లయితే, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ప్రియులరా, దేవుడు రక్షించే దేవుడు, దేవుడు వినే దేవుడు, దేవుడు మన యొక్క సమస్యలను ఆలకించే దేవుడు, మనకు జవాబులు ఇచ్చేటువంటి దేవుడు. మరి ఎంతో మంచివాడు ఆయన. ఇంత మంచివాడైనా ఆయనకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయంట. అవేంటి అంటే, మరి చూడండి, మొదటి వచనం చివరిలో ఉంటా ఉంది, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను. దోషాలు అనేటువంటి వెంట ప్రియులరా, మరి దేవునికి మనకు మధ్యలో ఒక గోడలాగా అడ్డుపడుతున్నాయంట. ఒక గోడ అడ్డొచ్చేసింది. అటోళ్ళు ఇటు రావటానికి లేదు, ఇటోళ్ళు అడ్డుపోవటానికి లేదు. గోడలాగా, ఒక అడ్డు బండలాగా అడ్డం వచ్చేసినాయి అంట దోషాలు. రెండవది, మీ పాపములు ఆయన ముఖమును మీకు ఏం చేసినాయంట, దేవుడు ముఖం మనకు కనబడకుండా అయిపోయింది. దేవుడు మనకు కనబడనటువంటి విధంగా అయిపోవడానికి గల కారణం దేవుడు కాదు. దేవుడు మరి మన యొక్క సమస్యలను తీర్చకపోవడానికి కారణం దేవుడు కాదు. మన దోషాలు, మన పాపాలు, అవి అడ్డుగోడలుగా వచ్చినాయి, అడ్డుబండలుగా వచ్చినాయి. దేవుని ముఖమే మనకు కనుమరుగయ్యేటట్టు, కనబడకుండా పోయేటట్లుగా ఇవి అడ్డుగా వచ్చేసినాయి అని ఇక్కడ భక్తుడైన యెషయా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గనుకనే ఆయన ఆలకింపకున్నాడు. మనమైతే ప్రార్థనలు చేస్తున్నాం, కానీ ప్రభు ఆలకింపకున్నాడు. కాబట్టి ప్రియులరా, పాపం అనేటువంటిది అది చాలా భయంకరమైనదిగా కనిపిస్తాం. పాపం అనేటువంటిది దేవుడి యొక్క ముఖమే మనకు కనబడకుండా చేసేస్తుంది. పాపం అనేటువంటిది ప్రియులరా, దేవునికి మనకు మధ్యలో ఒక పెద్ద అడ్డు గోడలాగా తయారైపోతా ఉంది. ఒక గోడలాగా తయారైపోతూ ఉంటుందంట. ఇది చిన్న పాపమేలే అని అనుకోవచ్చు, చిన్నదేలే అనుకోవచ్చు, ఏముందలే దీన్ని పక్కన పడేసేయచ్చులే అనుకోవచ్చు. ఇది పెద్ద అడ్డుబండ కాదులే అని మనం అనుకోవచ్చు. కానీ బైబిల్లో ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు, అవి అడ్డంగా వచ్చేసినాయి, అవి అడ్డుపడుతున్నాయి కనుక నేను మీ వద్దకు రాలేకపోతున్నా, నన్ను నేను కనబరుచుకోలేకపోతున్నా, నేను మీ యొక్క మరి ప్రార్థనలు ఆలకించలేకపోతా ఉన్నా, మీకు సహాయం చేయలేకపోతా ఉన్నా. సహాయం చేయాలనేటువంటి మనసు నాకుంది, ఆదుకోవాలనేటువంటి ఆశ నాకుంది, మిమ్మల్ని ప్రేమించాలనేటువంటి తపన నాకుంది. అయితే ప్రియులరా, ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీ పాపాలు అడ్డుగా వచ్చేస్తున్నాయి. ఏం చేయాలి మరి ప్రియులరా? ఈ యొక్క పాపాలు, అడ్డుగా ఉన్నటువంటి పాపాలను తొలగించుకోవాలి. పాపాలు అంతే ఉండంగా ప్రభు దగ్గర నుంచి సహాయం పొందుకోలేం. పాపాలు తీసివేసుకోవాలి. పాపాలు తీసివేసుకోలేని స్థితిలో మనం ఉన్నామని 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు మరి ఈ లోకానికి మనుషుడిగా వచ్చి కలువరి సిలువలో తన విలువైన ప్రాణాన్ని పెట్టాడు, తన విలువైన రక్తాన్ని కార్చాడు. ఆయన అంటున్నాడు, నా వైపు చూడండి, బూదిగంత నివాసులారా, ఆయన వైపు చూచి ఏం చేయాలంటే అండి, రక్షణ పొందుడు అనేటువంటి మాట ప్రభు తెలియపరుస్తాను. ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే ఆయన యొక్క రక్తం మన యొక్క పాపాలపై పడింది అని అంటే, పాపాలు తొలగించడానికి రక్తానికి, యేసయ్య రక్తం పరిశుద్ధమైనటువంటి రక్తం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంటండి, పవిత్రులనుగా చేసిందని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. కనుక ప్రియులరా,
పాపాలు అడ్డంగా వచ్చేస్తున్నాయి. పాపాలు దేవుణ్ణి మరి చూడకుండా చేసేస్తున్నాయి. దేవుణ్ణి కనబడనీయకుండా చేసేస్తూ ఉన్నాయి. దేవుని వద్ద నుంచి సహాయాన్ని మనం పొందుకోలేకుండా మనల్ని నెట్టేస్తూ ఉన్నాయి. కాబట్టి అట్టి పాపాలు మనకు అవసరమా? అట్టి పాప జీవితం మనకు మరి అవసరం అంటారా? దాన్ని మనం తీసేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. పాపాలతోనే మనం పరలోక రాజ్యం ప్రవేశించలేం. సత్యవంతుడైనటువంటి దేవుడు ఒక వ్యక్తి యొక్క జీవితంలో పాపాలు అంతే పెట్టి వాళ్ళని పరలోక రాజ్యానికి పిలుచుకోలేడు. ఆ పాపాలని మొట్టమొదటగా మనం తొలగించుకోవాలి. ఆ పాపాలు తొలగించుకోవడం కోసం ఆయన విలువైన రక్తం సిద్ధంగా ఉంది. ఆ రక్తాన్ని మనం ఏం చేయాలంటే, యేసయ్య నీ రక్తంలో నా పాపాలు కడుగు అని మనం వేడుకున్నప్పుడు ఆయన శుద్ధీకరించేటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక ఈ సమయంలో ప్రియుల మరి యేసు ప్రభువుని ఎరగని వాళ్ళకి కదండి ఈ మాటలన్నీ అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్పబడతా ఉంది ఏంటో చూడండి ప్రియులరా, 59వ అధ్యాయంలో మనం 3వ లైన్లో కనుక గమనిస్తున్నట్లయితే, మీ దోషములు మీకును మీ దేవునికి అని అంటున్నాడు. మన దేవుడు ఆయన, మన దేవుడు. ఎవరి దేవుడు అండి? యేసు ప్రభువుని నమ్మినటువంటి బిడ్డల గురించే మాట్లాడుతూ ఉన్నాడు. మీ పాపాలు అడ్డుగా ఉన్నాయా? మీ పాపాలు, యేసు ప్రభువుని నమ్మినటువంటి వ్యక్తుల యొక్క పాపాలు అడ్డుపడుతున్నాయి అనగా, యేసు ప్రభువుని నమ్మేలే, బాగానే ఉన్నాలే అని అనుకుంటే పొరపాటే ప్రియులారా. అయితే యేసు ప్రభువుని నమ్మిన తర్వాత కూడా నీ యొక్క జీవితంలో ఆయనకు వ్యతిరేకమైన ధోరణిలో ఎక్కడికైనా నువ్వు వెళ్తున్నావేమో, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావేమో, ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావేమో, అదే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం అని అంటున్నాడు. ప్రియులారా, బలులు అర్పించటం కంటే, మరి గొర్రె పొట్టేళ్ల యొక్క క్రొవ్వు అర్పించటం కంటే ఏమి శ్రేష్టం అంటమ్మా? మాట వినడం శ్రేష్టం. మాట వినాలి, ఆయన మాట వినాలి. ఆయన మాట వినకపోతే పాపం. మాట వినకపోవటం అంటే మాటను ధిక్కరించటమే. యేసయ్య మాటను మనం వింటున్నామా? ప్రియులారా, నీకు నాకు మరి పరలోక రాజ్యం కావాలి అంటే యేసు ప్రభు మాట వినాలి. దేవుడు పంపించినటువంటి కుమారుడైనటువంటి యేసయ్యను మనం నమ్మాలి. దేవుడు పంపినటువంటి కుమారుడైనటువంటి యేసయ్యను నమ్మడమే నిత్య జీవం లేదా పరలోకం అని యోహాను సువార్తలో రాయబడి ఉంది ప్రియులారా. కనుక అట్టి యేసయ్యను ఒకవేళ నువ్వు తృణీకరిస్తున్నావేమో, వదిలేస్తున్నావేమో, లెక్క లేకుండా ఉన్నావేమో, అనుదిన దైనందిన జీవితంలో యేసయ్య మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? ఈ లోకంలో అనేక మంది జీవిస్తూ వెళుతున్నారండి. అనేక మంది వాళ్ళ దూరంలో వెళ్ళిపోతా ఉంది, బాగానే ఉంది. అయితే వాళ్ళ వల్లే నువ్వు కూడా అట్లాగే కొట్టుకుపోతున్నావా? బైబిల్ సెలవిస్తూ ఉంది 2 మార్గాలు ఉన్నాయంట. ఒకటి ఇరుకు మార్గం, విశాల మార్గం. విశాల మార్గంలో ఎంతమంది వెళ్తారమ్మా? బోలెడు మంది వెళ్తారంట. మార్గం చాలా ఈజీగా ఉంది అని అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియులారా, ఆ విశాల మార్గం విచ్చలవిడితనానికి సాదృశ్యంగా ఉంటా ఉంటుంది. నీకు ఇష్టం వచ్చిన పనులన్నీ చేసేసుకోవచ్చు అనమాట. అక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు నీకు. ఇరుకు మార్గంలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కొన్ని విధులు ఉన్నాయి, కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. అక్కడ ఇష్టం వచ్చినట్టుగా నడవటానికి వీలు లేదు. యేసయ్యను బట్టే నువ్వు నడవాల్సి వస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇరుకు మార్గంలో మనం వెళ్ళటానికి ఇష్టపడాలి. విశాల మార్గం గుండా ఒకవేళ వెళ్ళడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, యేసు ప్రభువుని నమ్మాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటానని అనుకుంటే పొరపాటే. కాబట్టి పాపం ఎంత భయంకరమైందో ఇక్కడ మనకు తెలియపరచబడతాం. ప్రియులారా, మొదటిగా మనం ఒక విషయాన్ని చూస్తాం. పాపం అనేటువంటిది ప్రియులారా ఎంత భయంకరమైంది అని అంటే, ఇట్ ఎఫెక్ట్స్ టోటల్ బాడీ పార్ట్స్. ఒక చిన్న పాపం నువ్వు అనుకోవచ్చు, ఆ పాపము నీ శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నిటికీ కూడా అది ప్రభావితం అవుతుంది. నీ శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నిటినీ కూడా అది ప్రభావితం చేసి దాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రియులారా, చూడండి, మనం కనుక గమనిస్తే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. మీ చేతులు రక్తము చేతను, చేతులు ఎఫెక్ట్ అయినాయి. తర్వాత మీ వ్రేళ్ళు దోషము చేతను
అపవిత్రపరచబడి ఉన్నాయి. మూడవది మీ పెదవులు. నాలుగవది మీ నాలుక. అర్థమైందండి? ప్రియమైనటువంటి వాళ్ళరా, 7వ వచనంలో వారి కాళ్ళు, 7వ వచనం చివరిలో వారి తలంపులు సైతం, ఆలోచనలు సైతం. ప్రియులరా, పాపం ఎంత భయంకరమైంది అని అంటే టోటల్ బాడీని ఏం చేస్తుందండి? టోటల్ బాడీని అది ఎఫెక్ట్ చేస్తుంది అనేటువంటి విషయం మనం గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. శరీర భాగాలన్నింటిలోనికి అది వ్యాప్తి చెందుతుంది. శరీర భాగాలన్నిటికీ కూడా అది వ్యాప్తి చెందుతుంది అనేటువంటి విషయం మనం గమనించాలి. ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలో 51వ కీర్తనను మనం గనక గమనించినట్లయితే 51వ కీర్తన, కీర్తన 5వ వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనిస్తూ ఉన్నట్లయితే పాపములోనే నా యొక్క తల్లి నన్ను గర్భమున కన్నదని అంటున్నాడు. పాపములో నుంచే పుట్టుకొచ్చాను అంటున్నాడు. 31వ కీర్తనగా మనం గమనించినట్లయితే 31వ కీర్తన ప్రియులారా చూడండి, 9వ వచనం, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము, విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది, నా బ్రతుకు దుఃఖముతో నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలం తగ్గిపోతుందంట. తర్వాత నా ఎముకలు క్షీణించిపోతున్నాయి, శత్రువులకు అందరికీ నిందాస్పదుడునయ్యాను, నా పొరుగు వారికి విచారణ కారణంగా ఉన్నాను, నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను. ప్రియులరా, వీధిలో నన్ను చూచువారు నా ఎదుటి నుండి మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరుగుపడితిని, ఓటి కొండ వంటి వాడనైతిని. ఓటి కొండ అంట. ఓటి కొండని ఇష్టపడతారమ్మా? మంచి కొండను ఇష్టపడతారు. కొద్దిగా అయిన చిన్న రంధ్రం ఉన్నా కానీ అది పనికిరాదు. ఆ పనికిరానివన్నీ ఏం చేస్తామా? పక్కన పెట్టేస్తారు. అవి వాడరు ఎవరు కూడా. అమ్మేవాడు కూడా పక్కన పడేస్తాడు. అవన్నీ పాడుపడిపోయినని పక్కన ఉంటాయి అన్నమాట. ఆ విధంగా విస్మరించబడినటువంటి వ్యక్తిలాగా అయిపోయాడంట. ఇక్కడ దావీదు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మరి కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నట్లుగా బైబిల్ యొక్క గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. పాపము మరి హోల్ బాడీని, మన యొక్క బాడీ అంతటినీ కూడా ప్రభావితం చేస్తుంది అనేటువంటి మాట మనకు చెప్పబడతా ఉంది ప్రియులారా. పాపం ఎంత భయంకరమైందో ఒక్కసారి గమనించండి. పాపం ప్రియులారా, మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూడలేకపోతున్నాడు. దేవుని వద్ద నుంచి మనకు జవాబులు రావడం లేదు. అంతేకాకుండా దేవునికి మనకు మధ్యలో ఒక అడ్డుబండలాగా కూడా పాపం చేసేస్తుంది అనే విషయాలు మనం చూస్తున్నాం. ఏంటండి అసలు ఈ పాపం వెనక ఏముంది, ఎంత భయంకరమైంది అని మనం గమనిస్తున్నప్పుడు, పాపం అది మనం కమిట్ అయినప్పుడు, పాపం ఎప్పుడైతే మనం చేస్తామో ఆ పాపం ప్రియులరా మన యొక్క శరీర భాగాలన్నిటికీ కూడా వ్యాప్తి చెందుతుంది. శరీరం మొత్తాన్ని కూడా పాపం కంట్రోల్లోకి తీసుకుని వెళ్ళిపోతుంది. సాతానుడి యొక్క గుప్పిట్లో పెట్టేస్తుంది మన యొక్క జీవితాన్ని. ఇది ప్రాముఖ్యమైనటువంటి మొదటి విషయం ప్రియులారా. రెండవ విషయాన్ని కనుక మనం గమనిస్తున్నట్లయితే, పాపము అన్ని శరీర భాగాలకు వ్యాప్తి చెంది ప్రభావం చేయటమే కాకుండా ఏం చేస్తుందో తెలుసండి? పాపం అంట మనిషిని ఏం చేస్తుందమ్మా? చంపేస్తుంది. మనిషిని చంపేస్తుంది. అందుకే చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం అందరికి తెలుసు కదమ్మా. ఏం రాయబడి ఉంది అక్కడ? ఏలైనగా పాపం వలన ఒక జీతం వస్తుందంట. మనం ఏదైనా ఒక పని చేసాం, జీతం వస్తుంది. జీతం లేకుండా ఎవరైనా పని చేస్తారండి? సంవత్సరాల తరబడి వెళ్తూ జీతాలు ఇవ్వకపోతుంటే ఉద్యోగానికి పోతారు ఎవరైనా? వెంటనే ధర్నాలు రాస్తారోకోలు చేసేస్తారు. మాకు జీతాలు ఇవ్వట్లేదు 6 నెలలు, కానీ నెల 2 నెలలు 3 నెలలు చూస్తారు. తర్వాత ఇక రోడ్డుకి ఎక్కి రాస్తారోకోలు చేస్తారు. అలాగే ప్రియులరా, మనమంట పాపం చేసుకుంటా పోతుంటే పాపం కూడా
ఏం చేస్తాడండి? సాతానుడు మనకు పాపాన్ని బట్టి జీతం ఇస్తాడంట. ఖచ్చితంగా జీతం ఉంటుంది. వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్ అని బైబిల్ సెలవిస్తాం. మరణం అంట. ప్రియులరా, పాపం శరీర భాగాలకు వ్యాప్తి చెందడమే కాకుండా పాపం మనిషిని ఏం చేస్తుందంటండి? చచ్చిపోయేదాకా వెళ్ళిపోద్ది అనమాట. మనం గత వారంలోనే మనం గమనించాం కదండి. సౌలు రాజు యొక్క జీవితాన్ని గురించి మనం గమనించాం ప్రియులారా. చూడండి, 10వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 13-14 వచనాలు గమనించినప్పుడు అక్కడ ప్రభువారు తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 343వ పేజీ 10వ అధ్యాయం 13 మరియు 14 వచనాలు. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక, అంటే ఆజ్ఞ గైకొనటం లేదని అంటే అర్థమైందమ్మా? ఏమంటారు దాన్ని? పాపం చేశాడని అర్థం. పాపం ఏం చేసిందో చూద్దాం ఇప్పుడు. ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయి దానిని వెదకినందుకును సౌలు ఏమయ్యాడంటమ్మా? హతమాయను. పాపం ఏం చేసిందండి? మనిషిని చచ్చిపోయేదాకా తీసుకెళ్ళిపోయిందండి. పాపం మనిషిని చచ్చిపోయేదాకా తీసుకెళ్ళింది. 14 వచనం సెలవిస్తాం. అందు నిమిత్తము యెహోవా అతనికి ఏం చేశాడంట? మరణశిక్ష విధించెను. ప్రియులారా, మనుషులు ఒకవేళ వదిలేస్తారేమో, కానీ దేవుడు వదిలిపెట్టడంట. దేవుడు వదిలిపెట్టడంట. పాపానికి జీతం ఖచ్చితంగా ఏముంటుందమ్మా? పాపానికి జీతం మరణము అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. లేవీ కాండం 10వ అధ్యాయం 88వ పేజీ. లేవీ కాండం 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఏమి రాయబడిందో చూద్దాం. 2 వచనాలు చాలు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక ఆజ్ఞ, అంటే దేవుడు ఆజ్ఞాపించింది అని అంటే అర్థం ఏంటమ్మా? ఆజ్ఞాపించింది చేస్తే మంచిది, ఆజ్ఞను అతిక్రమిస్తే ఆజ్ఞాపించని వేరొక అగ్ని అంట. అంటే పాపం చేశారు వీళ్ళు. అగ్నేలే ఏమంటే ధూపాన్ని వెలిగించడానికి, ధూపార్తిని వెలిగించడానికి ఆయన చెప్పినట్టుగానే మనం వెలిగించాలా? ఆయన చెప్పనటువంటి ప్రాసెస్లో వాళ్ళు వెలిగించుకొని వచ్చారంట. ఏమైందో చూద్దాం. అక్కడ చూడండి ఏం రాయబడిందో. ఆయన సన్నిధికి తేగ యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని అక్కడికక్కడే కాల్చేసిందంట అండి. వాళ్ళు ఒకవేళ సేవ చేస్తున్నారేమో, యాజకులు, ఏమండి నేను యాజకుడిని కదా, నేను పాస్టర్ను కదా, నేను దైవజనుడిని కదా అని ఒకవేళ వాళ్ళు విర్రవీగారేమో. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులరా, నువ్వెవరు అయినప్పటికీ కూడా ఆజ్ఞాతిక్రమము పాపము. కాబట్టి సిన్ ఏం చేస్తుందని మొదటి విషయం చూసాం. శరీరంలో ఉన్న అన్ని భాగాలకు అది వ్యాప్తి చెందుద్ది. శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని పాడు చేయటం ప్రారంభిస్తుంది. రెండవది విషయాన్ని మనం చూస్తున్నాం, పాపము వ్యాప్తి చెందడమే కాకుండా మనం చచ్చిపోయేటట్టుగా చేస్తుంది, మరణంలోనికి వెళ్ళేట్లుగా చేస్తుంది అనే విషయం చూస్తున్నాం. తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా దేవుడు కోపం వచ్చేసేసింది. దేవుడు పనిని దేవుని యొక్క పద్ధతిలో చేయాలా? అర్థమైందండి. యాజకుడు అర్పించాల్సిన బలిని సౌలు అర్పించాడు. ఆయన దృష్టికి ఏం చేశాడంట? ఆయన లాస్ట్ వీక్ చూసాం మనం, ద్రోహం చేసినందున. అర్థమైందండి. దేవుడు చెప్పాడు, అమాలేకీల మీదకి మీరు పోయి ఎవరిని స్పేర్ చేయొద్దు, రాజుతో సహా. ఏమండి, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు అసలు ఏం ఉంచొద్దని చెప్పాడు దేవుడు కదా. రాజుగారిని సురక్షితంగా తెచ్చారు, కాళ్ళు చేతులు కట్టేసి. అంతేకాకుండా అమాలేకీల దగ్గర ఉన్నటువంటి మంచి మంచి పశువులు, బాగా బలిసినవి ఉంటాయి చూసారా, క్రొవ్వినవి, వాటిని బ్రతకనిచ్చి బలహీనమైన వాటన్నిటిని చంపేసేసారు. ప్రియులారా, ఇంకా ఏమంటున్నాడు తెలుసా సౌలు రాజు? ఏమో వింటున్నావా? సౌలు రాజు ఏమన్నాడమ్మా? సమూయేలు వచ్చి అడిగితే
ఇవి ఎందుకు తెచ్చామంటే దేవుడు బలి ఇవ్వటానికి తెచ్చామంట. నువ్వు దొంగతనం చేసి, మోసం చేసి, దగా చేసి, కుట్ర చేసి, అబద్ధాలాడి నువ్వు సంపాదించినటువంటి సొమ్ము దేవుడికా, దేవుడి మందిరానికా? ఎవడికి అక్కర్లేదు, అవసరంలా. ఏమండి, దేవుడి మందిరం లేకపోయినా పర్లా, ఏమ్మా, రోడ్డు మీద కూర్చొని ఆరాధన చేసుకోవచ్చు. దొంగతనాలు చేసి దేవుని మందిరం కట్టాల్సిన పనిలే, దేవుడి పని చేయాల్సిన పనిలే, దేవుడి పేరు పుయ్యాల్సిన పనిలే. అర్థమైందండి? దేవుని పని కాబట్టి దేవుడు చూసుకుంటాడు ఎట్లా గట్ట. ఆయన అంతటి పేదవాడు కాదు, ఆయన చాలా శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ప్రియులారా, సౌలు ఇచ్చినటువంటి సమాధానం దేవుడికి చాలా కోపాన్ని తెప్పించేసి. అందుకనే మొదటి దినవృత్తాంతాలు మనం ఇందా చదివాం కదా, 10వ అధ్యాయంలో 13-14 వచనాల్లో, అతడు ఆయన ఆజ్ఞను గైకొనలేదు కాబట్టి దేవుడు ఆయనకు మరణశిక్ష విధించాడు. దేవుడే చంపేశాడంట, దేవుడే మరణానికి ఆహుతయ్యేటట్టు చేశాడు. అంతే. ప్రేమించే దేవుడే మనకు శత్రువు అయిపోతాడు, తస్మాత్ జాగ్రత్త. కాబట్టి పాపం మనలను చంపేస్తుంది. పాపం మనలను చంపేస్తుంది. ఏం చేస్తామా? సిన్ కిల్స్ యూ, బీ కేర్ఫుల్. సిన్ ఎఫెక్ట్స్ యువర్ టోటల్ బాడీ. రెండోది ఏంటంట? సిన్ కిల్స్ యువర్ లైఫ్. నువ్వు అనుకుంటున్నావు, నా లైఫ్, నేను మందులు వేసుకుంటున్నా, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా, నేను మంచి ఫుడ్ తింటున్నా, నాకు అసలు తిరుగులేదు, నేను యవనస్తురాలని కదండి. కానీ పాపాన్ని నువ్వు కనుక ప్రోత్సహించినట్లయితే నీ జీవితంలో పాపం నిన్ను టోటల్గా స్మాష్ చేసి పడేస్తుంది, చంపేస్తుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ బైబిల్ గ్రంథంలో బోలెడన్ని ఉన్నాయి. తర్వాత మూడో విషయాన్ని, చివరి విషయాన్ని మనం చూస్తాం ప్రియులారా. ఏంటో తెలుసండి? పాపం శరీర భాగాలకు వ్యాప్తి చెందడం. కళ్ళు, కాళ్ళు, ముక్కు, చెవులు, నోరు, శరీరం అన్ని భాగాలకు వ్యాప్తి చెందుద్ది. ఇక నరాల్లో పాపం ఒక విషం కనుక, ఒక్కసారి పాము కాటేస్తే విషం కనుక శరీరం అంతా పాకేసి శరీరం అంతా కూడా ఒక రకంగా కలర్ మారిపోతుంది, చూసారా? ఆ విధంగా శరీరం అంతా ఎట్లా పాపం పాకుతుందో, శరీరానికి పాకటం ద్వారా ఏ విధంగా మరణం వస్తుందో, రెండు విషయాలు చూసాం పాపం ద్వారా. ఈ రెండు ఒక ఎత్తు అయితే ప్రియులరా, ఇంతటి వరకు చాలే, ఏం ఇబ్బంది లేదులే, ఎప్పుడొకప్పుడు చావాల్సిందే కదా అని కొంతమంది ఉంటారు. ఈ భూమి మీద ఎలకాలం బతుకుతామండి, రేపో మాప చావని ఏముంది, చచ్చేదాకా మన ఇష్టం వచ్చినట్టుగా పాపాలు చేసుకుంటూ పోదాం. మనకిష్టమైన కార్యక్రమాలు, అది వ్యభిచారమైనా, సిగరెట్లైనా, దగా అయినా, దోపిడీ అయినా, దుర్మార్గంగా సంపాదించడం అయినా, ఏదైనా చేసుకుందాంలే అని చాలామంది అంటూ ఉంటారు. అయితే అసలు సిసలైనటువంటి మూడవ మరి పాప పర్యవసానం ఒకటి ఉందండి. అదేంటో తెలుసా ప్రియులరా? సిన్ సపరేట్స్ అస్ ఫ్రమ్ గాడ్. టోటల్గా దేవాతి దేవుడి నుంచే నిన్ను నన్ను ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుంది? మరి నిన్ను నన్ను ప్రియమైనటువంటి వాళ్ళరా, అది సపరేట్ చేసి పడేస్తుంది, దేవుడి నుంచే సపరేట్ చేస్తుంది. చిన్న పాపం చేస్తే భర్త ఎదుటి నిలవలేదు, లేదా భర్త భార్య ఎదుటి నిలవలేడు. ఏమండి, ఎవరైనా ఒక వ్యక్తి వ్యభిచారం ముందు పట్టబడ్డాడు అనుకోండి, అందరి ముందు చక్కగా వచ్చి మందిరంలో కూర్చోగలడా? ఈవెన్ మీరు చూడండి, ఇక్కడున్న రాజు కానీ మిగతా వాళ్ళందరికీ తెలుసు, పోలీస్ ఫీల్డ్ కాబట్టి, ఎవరైనా తప్పు చేసినటువంటి వాళ్ళు పట్టుబడితే పేపర్లో న్యూస్కి ఇస్తారు కదా. ఏమండి, ఏదైనా రేప్ కేసులోనో ఇంకేదైనా కాని కార్యంలోనో వాళ్ళని ఫోటో తీసినప్పుడు ఆ ఫోటోలో వాళ్ళ ముఖాలు కనపడతాయా? ఎందుకు ముసుగేస్తున్నారు? ఆ ముఖం చూపించడానికి వాళ్ళకి సిగ్గుపడతారు ప్రియులారా, మొహం చాటేస్తున్నారు. ఒక లోక సంబంధంగా ఒక పాపం చేస్తేనే ముఖం చాటేసే అంతగా, ఇతరులకు చూపించలేనంతగా, అయ్యో నాకు తెలిసిన వాళ్ళందరూ నన్ను చూస్తే ఏంట్రా బాబు అని మొహాన్ని చాటేసుకుంటున్నామే ప్రియులారా. పాపం టోటల్గా దేవుడి నుంచే మనలను కనుమరుగు చేసేస్తుందంట. ఇందాక మనం చూసాం కదా, యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో 1-2 వచనాలు ఏముందమ్మా? మీ దోషములు ఏమొచ్చినంట? మీ దేవునికి మీకు అడ్డుగా రావటమే కాకుండా మీ పాపములు ఏం చేసినాయంట? ఆయన ముఖాన్ని మనకేం చేసినాయంట ప్రియులారా? ఆయన ముఖాన్ని మనకు కనుమరుగు చేస్తున్నాయేమో ఈ లోకంలో. కానీ ఈ పాపంలోనూ కొనసాగుతూ ముందుకు వెళ్ళి ఈ లోకంలో చనిపోతే
ఏమవుతుందో తెలుసా? దేవుడితో సంబంధం లేనటువంటి నరక కూపంలో యుగయుగాలు ఉంటావు. అసలు ఇక దేవుడితో సంబంధం అనేది ఉండదంట. దేవుడు అనేటువంటి మాట ఉండదు. ఇంకా దేవుణ్ణి చూడలేం. నిత్య శిక్షకు గురవుతాం. వీ విల్ బీ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్ ఫర్ ఎవర్. ఎన్నటెన్నటికీ కూడా దేవుడితో సంబంధం లేనటువంటి విధంగా సపరేట్ చేయబడతాము. పాపం ఇంత భయంకరమైనటువంటి పర్యవసానంలోనికి నడిపిస్తుంది ప్రియులారా. ఈ రోజున నీనా జీవితాలు ఎలా ఉన్నాయి? దానికి దృష్టాంతంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు స్టోరీ అని చెప్పాడండి. ధనవంతుడేమో చనిపోయాడు, పాతాళంలోనికి వెళ్ళబడ్డాడు. దరిద్రుడైన లాజరు కూడా చనిపోయాడు. దేవదూతలు మోసుకొని వెళ్ళారంట. అబ్రహాము మరియు విశ్వాసులుండే ప్రదేశానికి మోసుకొని పోబడ్డాడు. అక్కడి నుంచి దూరం నుంచి అంటే అక్కడ ఎగ్జాంపుల్గా రాయబడ్డారు ప్రియులారా. ఈ ధనవంతుడు ఆ లాజర్ను చూస్తున్నాడు. ఒరే మా ఇంటి వాకిట వాడు పడుండేవాడే, లేవలేని స్థితిలో ఉన్నాడే, మంచి బట్టలు లేవు, మంచి తిండి లేదు, శరీరం నిండా కురుపులు, కుక్కలు వచ్చి నాకుతా ఉన్నాయి వాడి చీవిని. మేము ఇంట్లో తినంగా, మేము మా పిల్లలు తినంగా కింద పడిపోతే ఊడ్చి ఆ మొక్కల చెక్కలు ఏమైతే ఉన్నాయో అవి మేము బయట పడేస్తే వాడు తింటా బ్రతికాడే. యేసయ్యా నాయనా అని ప్రార్థన చేస్తుండేవాడు. అరే యేసయ్యా నాయనా అంటున్నావు, నీ దేవుడు నిన్ను రక్షించలేదురా, నేను రొట్టె ముక్కలు పడేస్తే నువ్వు తిని బతుకుతున్నావురా అన్నట్టు ఎన్నోసార్లు అనుకున్నా. దారిని పోయే దానయ్యలు దానమ్మలు అందరూ కూడా రకరకాలుగా ఊహించారు. ఏందిరా నీ భక్తి, ఏందిరా నీ జీవితం, పడిపోయి కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవా దేవా యేసయ్యా అంటున్నావు, నీ స్థితి దేవుడు కూడా మార్చలేడురా అని ఎంతోమంది ఎన్నో రకాలుగా అన్నారేమో. కానీ చనిపోయిన తర్వాత అసలు జీవితం ఉంది అనే విషయం ప్రభువు చెప్తున్నాడు అక్కడ. ధనవంతుడు ఈ లోకంలో తనకిష్టమైనట్టు సుఖాన్ని అనుభవించాడేమో కానీ తనకిష్టమైనట్టుగా విచారాన్ని, తనకిష్టమైనట్లుగా సిగరెట్లు మందు తాగాడేమో, అబద్ధాలాడి సంపాదించుకున్నాడేమో, కుప్పలు ఏ వీధిలో చూసినా ఒక బిల్డింగ్ కట్టుకున్నాడేమో. ఈయన అబద్ధాల కోట మేడలు గాజుతో కట్టినటువంటివి ఎన్నెన్నో ఉన్నాయో. అయితే ప్రియులారా, చనిపోయిన తర్వాత ఇతను పాతాళంలో వేదనాకరమైన స్థలంలో అగ్నిలో మండుతున్నటువంటి పరిస్థితుల్లో ఒళ్ళు కాలిపోతూ ఉంది, నాలుక పెడచగట్టుకుపోతూ ఉంది. దూరంగా అబ్రహాము రొమ్మునున్నాడు. ప్రియులారా, అబ్రహాం ప్రక్కనే ఆనుకొని ఉన్నటువంటి లాజరును చూస్తున్నాడు. అడుగుతున్నాడు, అబ్రహామా అబ్రహామా, పితరుడైనటువంటి అబ్రహామా, ఒక్కసారి ఆయన్ని పంపించి ఒక్క నీటి బొట్టు నా నాలుక మీద వేయమని చెప్పాయా అంటున్నాడు. ఏమన్నాడండి అప్పుడు అబ్రహాము గారు? అయ్యా నాయనా, ఎక్కడోళ్ళు అక్కడికి అక్కడోళ్ళు ఇక్కడికి రాకుండానట్లు పెద్ద అగాధం ఉందయ్యా మధ్యలో. ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు పోలేరు, అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు రాలేరు. సపరేట్ చేయబడి ఉంది. సపరేట్ చేయబడిన ప్లేసే కాదు, యూ విల్ బీ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్ ఫర్ ఎవర్. పాపాన్ని ఎంటర్టైన్ చేసుకుంటా పోతే నెమ్మదిగా పాపం నిన్ను శరీరం అంతా పాకడమే కాకుండా, శరీర మరణం గుండా తీసుకొని వెళ్ళడమే కాకుండా, టోటల్గా దేవునితో సంబంధం లేనటువంటి విధంగా నిన్ను వేరుపరుస్తుంది. ఇక్కడోళ్ళు అక్కడికి వెళ్ళారు, అక్కడోళ్ళు ఎక్కడికి వెళ్ళారు. అప్పుడు అక్కడ ఆ వ్యక్తి బతిమలాడుతున్నాడు, అయ్యా అట్లయితే ఒక్క పని చేయయ్యా. అబ్రహాం అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఒక్కసారి వాడు లాజర్ని భూమి మీదకు పంపించాయా అంటున్నాడు. ప్రియులరా, ఈయన అడుగుతున్నాడు, మరి ఆయన నా దగ్గరికి వచ్చి నీటి పొట్టు వేయటానికి మరి కుదరని పరిస్థితి అయితే భూమి మీద నా సహోదరులు 5 ఉన్నారు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి చెప్పొస్తా, ఒరే నాయన చచ్చిపోయిన తర్వాత ఇంత ఘోరమైన స్థితి ఉందరా బాబు అని ఒక్కసారి అవకాశం అన్నాడు. అనంటే అయ్యా అట్లాంటి అవకాశం కూడా లేదు. అదేందయ్యా ఒక్కసారి పోయి చెప్పొస్తానయ్యా, మృతుల్లో నుంచి ఒకడు తిరిగి చెప్తే కిందోళ్ళు వింటారయ్యా అని అక్కడ మెసేజ్ ఇస్తున్నాడు ఈయన. ఎవరికి? అబ్రహాముకి ఇస్తున్నాడు. అప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు తెలుసండి? ఒరే నాయనా, భూమి మీద మోషే మిగిలిన ప్రవక్తలు బోళ్ళు మంది ఉన్నారు,
వాళ్ళందరూ చెప్పే మాటలే వినని ఒకడు, మృతులో నుంచి ఒకడు పోయి, ఒరే నాయనా చచ్చిపోయిన తర్వాత ఇంత ఘోరమైన స్థితి ఉందిరా బాబు, ఇక ఎప్పటికెప్పటికీ కూడా నరకంలో నిత్య శిక్షను అనుభవించాలి, దేవుడు లేని స్థితిరా బాబు అని చెబితే కూడా వినడు వాడు అని చెప్తున్నాడు ప్రియులారా. కనుక ఈ రోజున మనం కనుక గమనిస్తున్నట్లయితే పాపం మూడవదిగా ఎటువంటి పర్యవసానంలోని తీసుకెళ్తుంది అంటే దేవుని నుంచి సంపూర్ణంగా నిన్ను నన్ను దూరపరుస్తుంది. ప్రభువుని ఎరిగినటువంటి ప్రియ బిడ్డలారా, ఈ రోజున నీ దేవునితో నీ సంబంధం ఎలా ఉన్నది? నీ దేవునితో నీ సంబంధం తెగిపోయిన గాలిపటంలాగా ఉందా? నీ దేవునితో నీ సంబంధం తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉండి ఫలాలు ఫలించే తీగలాగా ఉన్నటువంటి అటువంటి పెనవేసుకున్నటువంటి బంధంలో ఉన్నదా? తెగిన బంధంగా ఉందా? కట్టబడిన బంధంగా ఉందా? అతుకబడినటువంటి బంధంగా ఉందా? ఈ రోజున ఒక్కసారి పరిశీలన చేసుకుందామా? పాపం మనిషిని పాడు చేస్తుంది, పాపం మనిషిని చంపేస్తుంది, పాపం మనిషిని దేవుని నుంచి ఎడబాసేటట్టుగా చేస్తుంది. నిన్ను ఎవరు వదిలేసినా పర్వాలేదేమో, నిన్ను నీవు నీ జీవితాన్ని సపరేట్ చేసుకున్నా పర్వాలేదేమో, కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుడి నుంచి నువ్వు సపరేట్ అయిపోయావంటే అంతకంటే ఘోరమైనటువంటి శిక్ష ఇక ఈ ప్రపంచంలో ఎక్కడా లేదండి. ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో కేవలం కొట్టి చంపి హింసించేటువంటి వారి శరీరాన్ని మాత్రమే కొట్టి హింసించి చంపేసి మరణ పాలు చేసేటువంటి వారికి కాదా నువ్వు భయపడాల్సింది. మరి ఎవరికి భయపడాలండి? ప్రియులారా, శరీరాన్ని ఆత్మను రెండింటినీ కూడా నరకములో పడద్రోయే సామర్థ్యం కలిగినటువంటి దేవునికి భయపడండి అంటున్నాడు. దేవుని నుంచి సంపూర్ణంగా సపరేట్ అయిపోయే భయంకరమైన పరిస్థితిని పాపం తీసుకొస్తుంది. నీకు నాకు తెలియదు. చవి చప్పులు లేకుండా చాంపకంత నీరులాగా పాపం పనిచేసుకుంటా పోద్దండి. నువ్వు అనుకోవచ్చు, ఈ వారం ఎగ్గొట్టా, ఈ వారంలో ఉన్న కార్యక్రమాలు ఎగ్గొట్టా, 2 వారాలు 3 వారాలు 4 వారాలు 5 వారాలు స్లోగా నువ్వేం చేస్తావంటే ఇంట్లో కూడా ప్రార్థన చేసుకోవటం మానేస్తావు, బైబిల్ చదవటం మానేస్తావు. నెమ్మదిగా వెళ్తూ అప్పుడప్పుడు క్యాలెండర్లో వాక్యం అట్టా చూసి వెళ్ళటం ప్రారంభిస్తావు. మిగిలినటువంటి మరి క్రైస్తవేతరులాగా ఏదైనా చర్చి కనపడినప్పుడు చంపలేసుకొని వెళ్ళటం ప్రారంభిస్తావు. అట్లా అయిపోయి ఆ తర్వాత ఇక నీకు దేవుడు అంటే గిట్టని స్థితిలోకి వెళ్ళిపోతావు. తర్వాత పాపం నెమ్మదిగా నిన్ను డీవియేట్ చేసేస్తుంది. కనుక పాపం నీ జీవితాన్ని పాడు చేయక మునిపే, పాపం నీ జీవితాన్ని నాశనం చేయక మునిపే, పాపం నీ జీవితాన్ని దేవుడి నుంచి సపరేట్ చేయడానికి మునిపే ఏం చేద్దామండి? జాగరూకులం అవుదాం, నిద్రమత్తు నుంచి మేలుకొందాం, ప్రభు వైపు చూద్దాం, యేసయ్య వైపు చూద్దాం. యేసయ్య నన్ను క్షమించు, నేను అన్నిటికీ టైం ఇస్తున్నా, వాక్యం చదవట్లా, అన్నిటికీ టైం ఇస్తున్నా, ప్రార్థన చేయట్లా, అన్ని పనులు చేసుకుంటున్నా, నాకు సంబంధించినవన్నీ, మందిరానికి రాలేకపోతున్నా, మందిరానికి రాలేనటువంటి నీ సన్నిధికి రాలేనటువంటి కడు బీదవాడను, నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు, నీతో నన్ను అంటుకట్టేటట్టు చెయ్యి, నీ ముఖమే నాకు కనుమరుగైపోతే ఇక నేను బతకగలను ఈ లోకంలో, నీకు నాకు మధ్య అడ్డుగోడలుగా పాపం వచ్చేస్తుంది, ఆ అడ్డుగోడలు నీ రక్తంతో తొలగించు అని ప్రభువుని వేడుకుందామా? తల్ల మంచుదాం, ప్రార్థన చేస్తాం. ప్రియులరా, దేవునిని చేరకుండా దేవునిని మరుగు చేసేటువంటి, దేవుడు మన ప్రార్థనలు ఆలకించనిటువంటి స్థితిలోనికి నెట్టేటువంటి దేవుడే